హలో అండి, ఈ వీడియోలో డిప్లొమా 4th సెమిస్టర్ ఈసీ వాళ్ళకి ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ 2 సబ్జెక్ట్ నుండి ఆప్ యాంప్ యాజ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో ఆప్ యాంప్ యాజ్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ చూసాము కదా. ఈ వీడియోలో ఆప్ యాంప్ యాజ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ చూద్దాం. అసలు నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే ఏంటంటే, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటే మనం ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్ అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి అప్లై చేస్తే దాన్ని నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటారు. ఓకే, ఇక్కడ చూసుకుంటే సర్క్యూట్ ఇదండి, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ సర్క్యూట్. ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. మనం నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటున్నాం కాబట్టి ఏమని చెప్పాను, ఇన్పుట్ అనేది నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఇవ్వాలి అని. ఇక్కడ మైనస్ వచ్చేమో ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాము, ప్లస్ నేమో నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్ అంటాం. ఇది కదా మనకి ఇచ్చిన ఇన్పుట్ సిగ్నల్. ఈ ఇన్పుట్ సిగ్నల్ తీసుకెళ్ళి దేనికి ఇచ్చాము, ప్లస్కి ఇచ్చాము. ప్లస్ అంటే నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్. ఓకే, అందుకే ఈ సర్క్యూట్ని ఏమంటాం, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ అంటాం. ఇన్వర్టింగ్ టెర్మినల్కి ఫీడ్బ్యాక్ ఇచ్చాము. చూడండి, అవుట్పుట్ని తీసుకొచ్చి దేన్ని కనెక్ట్ చేసాము, ఇన్వర్టింగ్ టెర్మినల్ కనెక్ట్ చేసాము. ఓకే, దీన్ని ఏమంటామని చెప్పాను, ఫీడ్బ్యాక్ అని చెప్పాను కదా. ఇది కూడా ఫీడ్బ్యాక్లో మరి 2 టైప్స్ ఉన్నాయని చెప్పాను, పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అని. ఎప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటాము, ఈ అవుట్పుట్ నుంచి కనెక్షన్ తీసుకొచ్చి ఈ ప్లస్కి ఇస్తే దాన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటాము, ఈ మైనస్కి ఇస్తేనేమో దాన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటాం. అంటే ఇక్కడ మనకి కనెక్షన్ తీసుకొచ్చి దేనికి ఇచ్చాము, నెగిటివ్కే ఇచ్చాము, అంటే ఇన్వర్టింగ్ టెర్మినల్కే ఇచ్చాము. అంటే ఇక్కడ మనం ఏ ఫీడ్బ్యాక్ని యూజ్ చేసాము, నెగిటివ్ ఫీడ్బ్యాక్ని యూజ్ చేసాము. ఓకే, అలానే ఇన్వర్టింగ్ టెర్మినల్ని దేనికి కనెక్ట్ చేసాము, గ్రౌండ్కి కనెక్ట్ చేసాము త్రూ రెసిస్టర్ R1. ఓకే, ఇక్కడ నేను దానికి సంబంధించిన కొంచెం నోట్స్ రాశాను చూడండి. వెన్ ద సిగ్నల్ is applied at the non-inverting input, the resulting circuit is known as non-inverting operational amplifier. In this amplifier, the output is exactly in phase. Okay, అదే ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ఏమని చెప్పాము, అవుట్పుట్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫేజ్ అన్నాం కదా, అంటే 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ అని చెప్పాము. బట్ ఇన్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్ ద అవుట్పుట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫేజ్ విత్ ద ఇన్పుట్. ఇన్ ఫేజ్ అంటే ఏంటి, మనం ఇన్పుట్ అనేది పాజిటివ్ వోల్టేజ్ అనేది అప్లై చేసాం అనుకోండి, అంటే మనకు అవుట్పుట్ కూడా ఎలా వస్తుంది, పాజిటివ్లోనే వస్తుంది. అలా వస్తే దాన్ని ఏమంటాము, ఇన్ ఫేజ్ అంటాం. అదే మనం ఇక్కడ పాజిటివ్ వోల్టేజ్ అనేది ఇన్పుట్గా అప్లై చేస్తే, అంటే పాజిటివ్ వోల్టేజ్ అనేది ఈ ఒక సర్క్యూట్గా అప్లై చేసినప్పుడు అవుట్పుట్ అనేది నెగిటివ్ వస్తే దట్ ఈజ్ 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ ఉన్నట్టు. ఓకేనా, ఇది దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, క్లోజ్డ్ లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి. క్లోజ్డ్ లూప్ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, కేసీఎల్ అనేది అప్లై చేయాలి. ఎక్కడ అప్లై చేయాలి కేసీఎల్ అనేది అంటే ఎట్ నోడ్ ఏ. ఓకే, అప్లై కేసీఎల్ ఎట్ నోడ్ ఏ. ఈ నోడ్ ఏ దగ్గర కేసీఎల్ని అప్లై చేయాలి. కేసీఎల్ అంటే ఏంటండి, సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అన్నాం కదా. ఇక్కడ చూసుకుంటే ఇటు నుంచి ఇలా వెళ్తుంది I1, అంటే ఇది ఏ కరెంట్ అవుతుంది, అవుట్ గోయింగ్ కరెంట్ అవుతుంది. ఇక్కడికి వచ్చే కరెంట్ ఏంటి, ఇన్కమింగ్ కరెంట్, అంటే IF అనేది ఇన్కమింగ్ కరెంట్. ఇప్పుడు మనకి కేసీఎల్ అంటే సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ కదా. ఇక్కడ రఫ్గా జస్ట్ రాస్తున్నాను. ఇన్కమింగ్ కరెంట్ ఏంటండి IF, అవుట్ గోయింగ్ కరెంట్ ఏంటి I1. ఓకే, నెక్స్ట్ ఇలా వేస్తే ఇప్పుడు మనకి I ఈక్వల్ టు ఏ ఫామ్ వస్తుంది, V/R ఫామ్ వస్తుంది కదా. అలా చూసుకుంటే ఇప్పుడు I1 ఈక్వల్ టు I1 ప్లస్ ఏం రాయొచ్చు మనం, VA/R1. అంటే మామూలుగా VA మైనస్ ఇక్కడ గ్రౌండ్కి కనెక్ట్ చేసాం కాబట్టి 0 అయిపోతుంది. VA మైనస్ 0/R1 అని వేస్తాము. నెక్స్ట్ ఇక్కడ IF ప్లేస్లో ఏమని రాయొచ్చు, డైరెక్షన్ అనేది ఇలా ఉంది కాబట్టి Vout మైనస్ VA/RF అని రాస్తాం. ఓకే, అది ఇక్కడ రాస్తున్నాను చూడండి. అప్లై కేసీఎల్, కిర్చాఫ్స్ కరెంట్ లా ఎట్ నోడ్ ఏ. ఓకే, నోడ్ ఏ దగ్గర కేసీఎల్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అన్నాం కదా. అంటే I1 ఈక్వల్ టు ఏం రాస్తామండి, IF రాస్తాము. I1 ప్లేస్లో ఏం రాస్తాము, VA/R1 ఈక్వల్ టు IF ప్లేస్లో ఏం రాస్తాము, Vout మైనస్ VA/RF అని రాయాలి. ఓకే, ఇప్పుడు మనకేంటి, ఇక్కడ పక్కన బ్రాకెట్లో రాసుకోండి, VA ఈక్వల్ టు Vin సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, VA ఈక్వల్ టు ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, Vin సబ్స్టిట్యూట్ చేయాలి. మనం మరి ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్లో ఏమన్నాము, VA ఈక్వల్ టు VB అన్నాం, అంటే Vin ఈక్వల్ టు VB. అక్కడ ఏంటి, ఈక్వల్ టు 0 అని చెప్పాము కదా. ఎందుకు 0 అని చెప్పామంటే అక్కడ వర్చువల్ గ్రౌండ్ అనేది ఉంది, ఆ వర్చువల్ గ్రౌండ్ వల్ల VB ఈక్వల్ టు 0 అని చెప్పాం. బట్ ఇక్కడేమంటున్నాము, VA ఈక్వల్ టు Vin అంటున్నాం, అంటే 0 అనట్లేదు.
ఓకే, దట్ మీన్స్ ద నాన్ ఇన్వర్టింగ్ సర్క్యూట్ డస్ నాట్ హ్యావ్ వర్చువల్ గ్రౌండ్. ఓకే, అందుకే మనకి ఇక్కడ VA ఈక్వల్ టు VIN తీసుకుంటున్నామండి. అందుకే ఇప్పుడు VA ప్లేస్లో VIN అనేది సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఎలా రాస్తాము? VIN బై R1 ఈక్వల్ టు Vout మైనస్ VIN బై RF అవుతుంది. ఓకే, ఈ ఈక్వేషన్ నుంచి ఫస్ట్ Vout మైనస్ VIN ఇలా ఉంచేసి ఈ RFని ఇటు క్రాస్ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్? Vout మైనస్ VIN ఈక్వల్ టు RF బై R1 ఇంటూ VIN అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నాకు ఏం కావాలి? ఓన్లీ Vout కావాలి, అంటే అవుట్పుట్ వోల్టేజ్ కావాలి. మనం ఎందుకు అవుట్పుట్ వోల్టేజ్ కావాలి అంటే గెయిన్ ఫార్ములా ఏంటండి? అవుట్పుట్ బై ఇన్పుట్ కదా. ఫస్ట్ దీని నుంచి అవుట్పుట్ వోల్టేజ్ Vout రాద్దాము. Vout ఈక్వల్ టు ఇక్కడ మైనస్ VIN ఉంది కదా, ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. అంటే VIN ప్లస్ RF బై R1 ఇంటూ VIN అవుతుంది. ఓకే, నెక్స్ట్ Vout ఈక్వల్ టు ఈ రెండిట్లో ఏం కామన్గా ఉంది? VIN కామన్గా ఉంది కదా, కామన్ తీయండి. కామన్ తీస్తే రిమైనింగ్ ఉండేది ఏంటి? 1 ప్లస్ RF బై R1 అని ఉంది. ఓకే, ఇప్పుడు నేనేం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను? క్లోజ్డ్ లూప్ గెయిన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, అదే ఇక్కడ రాయండి. క్లోజ్డ్ లూప్ గెయిన్ ఈక్వల్ టు క్లోజ్డ్ లూప్ గెయిన్ ఏ ఈక్వల్ టు గెయిన్ని ఏతో రిప్రజెంట్ చేస్తాం కదా. ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? Vout బై VIN. Vout ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఎంతండి? VIN ఆఫ్ 1 ప్లస్ RF బై R1 బై డినామినేటర్లో ఏముంది? VIN ఉంది. ఈ VIN క్యాన్సిల్ అయితే రిమైనింగ్ మనకు ఉండేది ఏంటి? క్లోజ్డ్ లూప్ గెయిన్ ఏ ఈక్వల్ టు ఫార్ములా ఏంటండి? 1 ప్లస్ RF బై R1. ఇదే మనకి క్లోజ్డ్ లూప్ గెయిన్ ఆఫ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. కొన్ని సర్క్యూట్స్లో అయితే మనకి స్టార్టింగ్ సోర్స్ రెసిస్టర్ RS అని తీసుకుంటాం, ఇక్కడ R1 అని తీసుకున్నాం కదా. కొన్ని సర్క్యూట్స్లో అయితే RS అని తీసుకున్నారు, సేమే, బట్ అక్కడ RS ఇక్కడ R1 తీసుకున్నాం మనం. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ క్లోజ్డ్ లూప్ గెయిన్ ఆఫ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్. అర్థమైందా అండి? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.